దానికి 30 లీటర్లు చెప్పిండు. మన కెపాసిటీ అయితే 25 లీటర్ ఖచ్చితంగా విడుతుంది ఆవు. 20 లీటర్ రేట్ ఎంత రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఆవులు? ఈ ఆవులు 80 నుండి 120 వరకు తీసుకున్నాను. ఇది ఎట్లా ఎంత చెప్పారు మరి, మీకు ఎంతగా అయింది? లక్ష అన్నగారు పెట్టినప్పుడు అయితే 45 రూపాయలు 46 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు వచ్చేసి హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఈరోజు ఎక్కడున్నామంటే ఇక్కడ బహదూర్పేట గ్రామం, మండలం వచ్చేసి ఆలేరు, జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా కింద వస్తుంది. కనగాంకి నియర్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి, ఆలేరుకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి. ఇక్కడ దగ్గరనే ఉంటాయి రోడ్కి వీళ్ళ ఫామ్. ప్రజెంట్ ఇక్కడ 8 ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఒకసారి వాటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి ఆవులు తీసుకొస్తారు, మరి ఎంత రేట్లో ఉన్నాయి, ఎన్ని లీటర్ రైతుకి ఎన్ని లీటర్ వరకు పాలు ఇచ్చేటివి ఉన్నాయి, ఇవన్నీ వివరాలు మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేశాను మిత్రమా. వీడియోని చివరి వరకు చూడండి. అన్న మీ పేరన్నా? రాజు. ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా ఆవులు అమ్మడం? ఒక 7-8 సంవత్సరాల నుండి తెచ్చి అమ్మడం అవుతుందా? 7-8 సంవత్సరాలు అవుతుందా? ఎట్లా ఆవులు ఎక్కడ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు? చింతామణి తీసుకొస్తారా? ఓకే అన్న. ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర 8 ఆవులు ఉన్నాయా? 8 ఆవులు. ఎట్లా మీ దగ్గర ఎట్లా అవైలబుల్ ఉంటాయి ఆవులు? మండే వస్తాయన్నా. ప్రతి సోమవారం సోమవారం ప్రతి ఒక్క లోడ్ వస్తుంది. అంటే ఆడ కర్ణాటక చింతామణిలో ఆదివారం సంత అవుతుంది. మార్నింగ్ సోమవారం నాడు మార్నింగ్ ఇటు దిగుతాయి. కమ్మని ఒక లోడ్ లో ఎన్ని ఆవులు తీసుకొస్తారు మీరు? పోయినప్పుడు 9-10 ఆవులు ఇస్తామన్నా. 9-10 ఆవులు తెస్తారా? ఇట్లా రైతుకు ఎట్లా 365 డేస్ అవైలబుల్ ఉంటాయి? ఎట్లా మీ ఫామ్ లోకి వస్తే అసలు ఎలా, ఇప్పుడు ఒక ఆవు పరంగా మీరు ఏమన్నా గ్యారంటీ ఇస్తున్నారా, మిల్క్ పరంగా కానీ ఎట్లా? గ్యారంటీ ఈ ఆవుకైతే పాలు వెండుకొని 3 పూట్ల పాలు వెండుకొని కొట్టుకోమంటాం. అదే సూడావుకైతేనేమో మన గుడ్లమాయికి గ్యారంటీ, సన్నుకు గ్యారంటీ. అంటే సన్ ఏమైనా ఫెయిల్ అయినా కూడా గ్యారంటీ. అన్ని చూసుకొని కొట్టుకోమంటాం. అట్లా మేము కూడా అన్ని చూసుకొని అన్ని ప్రిఫరెన్స్ తీసుకొని వస్తాం. ఓకే అన్న. ఇప్పుడు చాలా మంది రైతులు దూర ప్రాంతాల నుంచి వస్తే ఎట్లా మీ దగ్గర ఏమైనా ఉండడానికి అవైలబుల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా మేమే అవైలబుల్ చేస్తాం అట్లా. సో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి రైతులు వచ్చినా కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నారు. అట్లాగే ఫుడ్ కూడా అన్న వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. సో ప్రజెంట్ ఇక్కడ 8 ఆవులు ఉన్నాయి కదా, ఒక్కో ఆవు గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎట్లా అన్న ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఆవు గురించి చెప్పండి. తొలసూరు పడ్డా రైతుకి ఎన్ని లీటర్ పాలు ఇస్తా అన్న? ఇది పూటకు 10 లీటర్ ఇస్తానా? పూటకు 10 లీటర్లు ఇస్తా. అది పక్క. ఇంకెన్ని రోజులు టైం ఉంది అన్న రైతుకి? అన్న ఇది ఒక వారం లోపల ఇస్తుంది. వారం లోపల ఉంది. ఓకే ఓకే. మిల్కింగ్ హీల్డ్ వచ్చి కూడా ఇంత అని చెప్తున్నారు. పూటకు 10 పక్క అన్న. దీని నరం కూడా చూడండి, నరాలు కూడా అన్ని చెక్ చేసుకుని చూసుకోవచ్చు. ఏమన్నది సో మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ ఈయననే ఉంటే ఇడికి వచ్చి కూడా మీరు 3 పూటలైనా పాలు చెక్ చేసుకోవచ్చు అని అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది. సో అలాగే ఇంకో ఆవు గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఎన్నో ఈత అన్న, ఎన్ని లీటర్ పాలు ఇస్తారు రైతుకి? అన్న ఇది 3వ ఈత. దానికి 30 లీటర్లు చెప్పిండు. మన కెపాసిటీ అయితే 25 లీటర్ ఖచ్చితంగా విడుతుంది ఆవు. 20 లీటర్ అంటే వాళ్ళు చెప్పడం మీకు 30 లీటర్ చెప్పిన మన దగ్గర అంత లేకున్నా కూడా 20 లీటర్ అయితే ఖచ్చితంగా విడుతుంది ఆవు. ఎన్నో ఈత అన్న ఇది? ఇది 3వ ఈత అన్న. 3వ ఈత. 3వ ఈత. ఇది కూడా ఇదంతా నింపాల్సింది అడ్డరు. ఇంకెన్ని రోజులు టైం ఉంది అనేది? అనేది ఒక 20-25 డేస్ పడుతుంది. 20-25 డేస్ అట్లా. సో చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు చాలా మంది కూడా ఆవులు తీసుకోవతారు, సరైన మెయింటెనెన్స్ చేయరు. మనం ఎట్లా అంటే కేర్ తీసుకోవాలి, చిన్నపిల్లల లెక్కన కేర్ తీసుకోవాలి. ఆవులు ఏమున్నా మంచిగా నీట్గా 9 గంటల వరకు కడుక్కొని గడ్డేసి కుట్టి ఉంటే కుట్టి పోసుకోవాలి. మధ్యాహ్నం ఒక 3కి మళ్ళీ అట్లా వేయాలి. అట్లా కేర్ చేసుకుంటేనే పాలు ఇస్తాయి ఇవి. అంటే మినిమం మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎట్లా ఈ ఆవు? ఈ ఆవు కూడా థర్డ్ లాక్టేషన్ అన్న. ఇది ఓకే. ఇది ఒక 8 విడుతుంది పక్క. ఇంకెన్ని రోజులు టైం ఉందండి అన్న? ఇది ఒక వారం లోపల నేను ఇస్తాను. వారం లోపల. సో అన్నగారు అయితే పూటకి 8 లీటర్లు వింటవచ్చు అని చెప్తున్నారు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు. 24/7 కూడా అన్నగారు అందుబాటులో ఉంటారు. మీరు ఆలేరుకి వచ్చి ఫోన్ చేసినా కూడా అన్నగారు రిసీవ్ చేసుకుంటారు. ఆలేరుకి వచ్చి కూడా ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకుంటాం. ఓకే అన్న. ఈ ఆవు అన్న? ఈ ఆవు కూడా థర్డ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఈనింది జున్ను వాళ్ళు ప్రస్తుతం 7 ఉన్నాయి ప్రజెంట్. పూటకి 7 లీటర్లు ఇస్తుంది. ఎట్లా దీనికి కాఫ్ వచ్చేది మేల్ ఫీమేల్ కాఫ్? చూసుకోవచ్చు. జున్ను పాలే ఉన్నాయన్నా. ఇప్పుడు పూటకి 7 వింటుంది. ఇప్పుడు ఒక్కొక్క 3-5 డేస్ అయితే 10 కొడుతుంది. ఎందుకన్నా మీరు కర్ణాటక నుంచి తీసుకొస్తారా ఎట్లా? లోకల్ నుండి తెస్తామన్నా. ఎందుకన్నా అవే ఎక్కువ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నా? అవి అయితే పాలు బ్రీడ్ పరంగానైనా పాల పరంగానైనా మంచిగా వింటాయి ఆవులు. అట్లే అటు ఆ వెదర్ కి మన వెదర్ కూడా సెట్ అయిపోతాయి అన్న ఈ ఆవులు. అట్లా క్రాస్ బ్రీడ్ లో తెచ్చుకుంటే ఆవులు సెట్ అయిపోతాయి మనకు మొత్తం ఆవులు. అంటే మొత్తం మీరు క్రాస్ బ్రీడ్ లకే ప్రిఫరెన్స్ ఇస్తున్నా? మళ్ళీ ప్యూర్ హెచ్ఎఫ్ అంటే అవి మన దిక్కు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఈ క్రాస్ బ్రీడ్ లో అయితేనేమో ఆవులు బాగుంటాయి. రైతుకు కొంచెం
మంచిగా నష్టం జరగదు ఆవులు. మనం అనుకున్నట్టు ఎబో 10 ఎబో ఖచ్చితంగా ఇస్తాయి. 10, 8, 9, 10, 12 వరకు ఖచ్చితంగా పెడుతుంది. అదే హెవీ బ్రీడ్ అయితేనేమో మనది కొంచెం కేర్ తక్కువ ఉంటది కదా, అట్లా అంటే పర్ఫెక్ట్ మెయింటైన్ చేయలేకున్నా కూడా రైతుకు నష్టం జరిగే అవకాశం ఉంటది. సో ఈ ఆవులు అయితేనేమో కొంచెం రఫ్ గా వాడినా కూడా ఇస్తాయి. సో సరే, ఎవరైనా సరే రైతు ఆవులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలండి. ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకుంటే రైతు కొంతవరకు నష్టపోకుండా ఆదుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చేసుకోవాలి ఇన్సూరెన్స్, ఎందుకంటే ఇంత లక్షలు పెట్టి ఆవును కొంటున్నాం, ఖచ్చితంగా చేసుకోవాలి పోగానే మనం. సో అలాగే ఈ ఆవన, ఈ ఆవు సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళ మీద ఉంది దూడ, 6 పళ్ళ మీద ఉంది. ఎట్లా ఇది ఏనిందా ఇంకా టైం ఉందా? ఇది టైం ఉంది. ఇది కూడా వీక్లీ ఇస్తుంది, ఇది కూడా అప్పర్ అడ్డరే, ఇది కూడా 10 ఇస్తుంది. 10 ఇస్తుంది పూటకి. ఎన్ని రోజులు టైం ఉందా అన్న? ఇది ఒక 4-5 రోజులు ఇస్తుంది అంటే. 4-5 రోజుల టైం ఉంది. ఓకే ఓకే అన్న. ఇది అన్న ఇది ఫస్ట్ అన్న, ఫస్ట్ ఇది ఈనింది. ఇది నిన్న పొద్దున్న మొన్న పొద్దున్న ఈనింది. ఇది దీని పాలు వచ్చి జున్ను పాలు ఇప్పుడు 5 అవుతుంది. ఎట్లా దీని కాఫ్ వచ్చేది మేలా ఫీమేల్ అన్న? ఇది ఫీమేల్ అన్న. ఫీమేల్ అన్న. ఓకే. ఏదన్నా ఇది ఇదే దూడ. దీని ఒక ఈ ఆవులు వచ్చేసి కాఫ్ ఇది. ఎట్లా ఇప్పుడు రైతుకి ఎలాంటి ఆవులు మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు కామన్గా? అన్న 2 అయితే 3 అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎవరన్నా అడిగితే తొలిసూరి తెస్తాం. అట్లా 2 అవుతాయి 3 అయితే పాలు ఎక్కువ విండుతాయి. ఈ తొలిసూరి ఏంటంటే కొంతమంది పాలు విండాయి, అవి తక్కువ విండుతాయి, మళ్ళీ వీటికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. అట్లా ఈనటప్పుడైనా ఇబ్బంది పెడుతుంటాయి, అవి కొంచెం ఇబ్బంది పడాలి మనం. అదే కొత్త రైతు సరైన కేరింగ్ తీసుకోకుండా కూడా నష్టపోయే అవకాశం, దూడలు చనిపోవడం జరుగుతుంటది, ఇబ్బంది పడుతుండాలన్నమాట. అదే 2 అయితే 3 అయితే అయితేనేమో ఇంత ముందుకు ఈ తిండే కాటికి పాలు మంచిగా వింటాయి, బాగుంటాయి, కొంచెం కండిషన్ పరంగా కూడా బాగుంటాయి అనమాట. రైతు కొంచెం నష్టం జరగకుండా అవకాశాలు ఉంటాయి అట్లా. ఓకే అని ఇప్పుడు అన్నగారు మనకు తెలియజేస్తున్నారు. కామన్ గా 2 అవుతా 3 అవుతా ఎవరైనా కస్టమర్ కావాలంటే వాళ్ళ బేసింగ్ చేసుకుంటే 2 తొలుసు దూడ తీసుకొచ్చినాం. అట్లా కస్టమర్ బేస్ చేసుకుని కూడా మేము తీసుకోసామని అన్నగారు తెలియజేస్తున్నారు. ఎట్లా అన్న ఇప్పుడు ఇది అమ్మడానికి ఇది కూడా 3 అవుతా. ఓకే అన్న. ఎన్ని లీటర్ పాలు ఇస్తారా రైతుకి? ఇది 14-15 లీటర్లు ఇస్తానా ఒక రోజుకి? 14-15 ఇస్తారా? ఈనిందా అన్న ఇప్పుడు? ఇది అన్న ఇంకా టైం ఉంది, ఇంకో వారం రోజులు టైం పడుతుంది. వారం రోజులు. ఓకే ఓకే అన్న. మీకు ఎవరికైనా జెర్సీ కావాలంటే ఒకటి అయితే అందుబాటులో ఉందండి, ఇక్కడ మీరు అన్నని సంప్రదించవచ్చు. ఎట్లా అన్న ఇది ఒకటి? ఇది కూడా ఈనిందన్న, సెకండ్ లాక్టేషన్ పాలు ఇస్తుంది, జున్ను పాలు 6 లీటర్లు ఇస్తుందన్న. ఎన్ని రోజులు అవుతుందన్న కమ్మని? 2 days అవుతుంది. 2 days అవుతుందా? అంటే పూట కారా అవుతుంది. దీని కాఫ్ వచ్చేసి అన్న దూడ మేల్ కాఫ్. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సెకండ్ లాక్టేషన్ అంట. ప్రజెంట్ 6 లీటర్లు ఇస్తుంది అంటున్నారు. ఎన్ని లీటర్లకు ఇచ్చే అవకాశం ఉంది? 10 లీటర్లు ఇస్తా. తొలిసూరునే 10 విండిందని చెప్పిండు. మనం 8-9 అయితే ఖచ్చితంగా వింటుంది మన దిక్కు. అంటే కొంచెం పాలు వాడిని కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఓన్లీ 3 days కదా ఈని, అట్లా కొంచెం పాలు ఇప్పుడే 6 అవుతున్నాయి. ఖచ్చితంగా ఇంకో 2-3 లీటర్లు ఎక్కువ అవుతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 8 ఆవులు ఉన్నాయండి. 8 ఆవులలో ఒకటి జెర్సీ ఆవు కూడా అవైలబుల్ ఉంది. సో అట్లాగే ఇంతకుముందు కూడా కస్టమర్ కూడా ఒక ఆవును తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. రేట్ ఎంత రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఆవులు? ఈ ఆవులు 80 నుండి 120 వరకు ఉన్నాయన్నా. సో మీకు ఎవరికైనా ఇంకేమైనా సమాచారం కావాలన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటాయి. ఆ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. ఎగ్జాక్ట్ ఇక్కడ అలా ఆలేరు పక్కనే ఉంటుంది. మీరు ఆలేరుకి వచ్చి కాల్ చేసినా కూడా అన్నగారు రిసీవ్ చేసుకుంటారు. సో దూర ప్రాంతాల నుంచి రైతులు వచ్చినా కూడా మీకు ఫెసిలిటీ ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఈయన ఆవులు ఏమైనా ఉంటే మీరు 3 పూటలు పాలు వెండుకొని చూసుకోవచ్చు. అన్నగారు అయితే ఈ ఆవుల గురించి తెలియజేయడం జరిగింది. మిత్రమా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అడిషనల్ ఏదైనా ఉన్నా కూడా అన్నగారికి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. బ్రదర్ ఇక్కడ ఒక ఆవును తీసుకున్నాడు, అసలు ఎంత రేటు పడింది, మరి ఎట్లా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడా, ఏమైనా అనుభవం ఉన్నదా, ఒకసారి డీటెయిల్ తెలుసుకుందాం. ఈ పర్సన్ కూడా ఏ విధంగా తెలుసు ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రమా నమస్తే అన్నగారు. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? రాజనగరం అన్న మాది. రాజనగరం. ఎక్కడ, ఏ జిల్లా కింద వస్తుంది? యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి. ఎట్లా ఈ పర్సన్ ఇంతకుముందు తెలుసా మీరు? తెలుసు అన్న. అంటే ఇంతకుముందుకు వచ్చి విజిట్ చేసిపోయారా? చేసిన. ఎట్లా ఆవు కండిషన్ పరంగా ఎట్లున్నాయి? అన్ని లేత ఆవులు తెస్తాడు, మంచిగా ఉంటాయి ఆవులన్నీ. అందులో కూడా తెచ్చిన వాటిలో మాకు నచ్చితే ఏమైనా తీసుకొని రేటు విధంగా కూడా అన్ని విధాలుగా సహాయపడతాడు, మాకు అన్ని విధాలుగా మంచిగా చేస్తాడు. ఓకే అన్న. ఎట్లా ఇప్పుడు ఆవును తీసుకున్నారా మీరు? తీసుకున్నాను. ఇది ఎట్లా ఎంత చెప్పారు మరి, మీకు ఎంతగా అయింది? 1,30,000 చెప్పినారన్న. 1,10,000 అయింది. 1,10,000 కొన్నా. 1,10,000 కొన్నారా? ఎట్లా ఎన్నో లాక్టేషన్ చెప్పారు, ఎన్ని లీటర్ పాలిస్ అని చెప్పారు మీకు? 20 లీటర్ వరకు చెప్పారు. నా ఎక్స్పెక్టేషన్ 20 పెట్టుకున్నా. సరే, వాళ్ళు చెప్పేది ఎంత అని చెప్తారు కానీ మన వేళ మనం 20 పెట్టుకున్నా. ఎన్నో అవుతా అని చెప్పారు? 3 అవుతావు. 3 అవుతా. ఇప్పుడు ప్రజెంట్ 3 అవుతా. ఇప్పుడు ఇంతే 3.
ఎట్లా ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రజెంట్ మరి మీ దగ్గర? 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. ఎట్లుంది మిల్క్ రేట్ అనేది మీ దిక్కు? 34 రూపాయలు పడుతున్నాయి. 34 రూపాయలు పడుతుందా? ఎట్లా మరి ఇప్పుడు మిల్క్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, ఆవుల రేట్ కూడా హై ఉన్నాయని చాలా మంది ఇంతకుముందు మార్కెట్లో కూడా విజిట్ చేశాను. సో మరి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఆవును కొన్నారు, ఎట్లా మరి? మాకున్న వృత్తి ఇది కదన్న, దానితో ఇది కావాలి మళ్ళీ ఈ రంగం కానీ వేరే రంగం వెళ్తానికి లేదు. ఇప్పుడు ఉన్న పాలు అయితే లేవు, పాలు ఏదైనా రొటేషన్ కావాలంటే ఉన్న వాటికైనా దానా పెట్టాలి. నీకు ఒక ఆవు తీసుకొని చేసుకుంటేనే దానా ఉన్న వాటికైనా పెట్టుకోగలుగుతామని. అంటే అన్నగారు మేము ఎన్ని సంవత్సరం చేస్తున్నారు అన్న? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా. మెయింటెనెన్స్ ఇట్లా అన్ని వెళ్తున్నాయా మరి? 34 రూపాయలు అంటున్నారు, ఒకప్పుడు 45 రూపాయలు కూడా పడ్డాయి కదా. ఎట్లా మెయింటెనెన్స్ గిట్టుబాటు ఇట్లా అవుతున్నదా? ఆడికి అవుతుందన్న. ఆడికి అవుతున్నా. మాకు వచ్చేది మిగిలేదు ఏం లేదు. వీటికి దానా పత్తి పిట్టు వచ్చేసి 1800 పడుతుంది, మక్క పిట్టు 1600. అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానా సంచులు ఏది చూసుకున్నా గానీ పాల రేటు కూడా లేదు. అవి అడిగితేనేమో బయటికి వెళ్ళి వస్తున్నాయి అంటారు. దాని వల్ల మాకు చాలా లాస్ అవుతున్నాం. గవర్నమెంట్ కూడా దీని వల్ల ఏదైనా సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ పాడి పరిశ్రమని జీవనాన్ని నమ్ముకొని జీవిస్తున్నాం కాబట్టి పాల రేటు లేకపోవడం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం. అంటే అన్నగారు పెట్టినప్పుడు అయితే 45 రూపాయలు 46 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు వచ్చేసి 34 రూపాయలు పడుతున్నాయి. 10 రూపాయలు డౌన్ అయిపోయింది ఆవు లీటర్ కి. ఎన్ని లీటర్ పోస్తారు కామన్ గా మీరు రోజుకి? 45-50 పోస్తుంది. 45-50 పోస్తారా? ఒక పూటకా రోజుకా? ఓకే. ఎట్లా మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం. ఓకే అన్నగారు, మంచిది. ఓకే.